దక్షిణ గంగా వేద నిత్యహారతి ఘాట్ దగ్గర రెండవ కార్తీక సోమవారం సందర్భంగా వేద భారతి పీఠం తరఫున బాసర గోదావరమ్మకు మహాహారతి శ్రీ వేద భారతి పీఠం వ్యవస్థాపకులు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో దక్షిణ గంగా వేద నిత్యహారతి ఘాట్ దగ్గర పవిత్ర గోదావరి నది అమ్మకు విశేష హారతి, రుద్రహోమం, రుద్రాభిషేకం, ఆకాశ దీపం, దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం చేసి ఓడిబియ్యం సమర్పించి భక్తులతో ఋషికన్యలు ఋషికుమారులతో మహాహారతి ఇచ్చి అన్నప్రసాదం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి నిరంతరం గోదావరి అమ్మకు నిత్యహారతి ఇస్తున్నారని, ఇప్పుడు 8 సంవత్సరంలోకి ప్రవేశించామని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాతావరణం సహకరించినప్పటికీ కూడా హారతి కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించామని, ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. విశేష రోజులలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సుమారు 1200 మంది భక్తులకు అన్నప్రసాదం నిర్వహించామని తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, వివిధ జిల్లాల నుండి భక్తులు, నిజామాబాద్ ఏసీపీ కుటుంబ సభ్యులు, పలువురు తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారని తెలియజేశారు. అసంభవమని చెప్పి ఆలోచించగా అప్పుడు శివుడు సతీదేవి దిగడం వల్ల ధ్యానంలోకి ఉన్నాడు కాబట్టి శివుడు ఒంటరివాడు, శివుడు వివాహం చేసుకోడు, సంతానం కలగదు. కాబట్టి శివపుత్రుడు వల్ల దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సమస్త లోకాలకు గురువు, అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ ఆయనే. ఆయన మీద ఇంకొక పతి లేరు. అటువంటి వ్యక్తికి మీ అమ్మాయిని ఇవ్వడం మీకే సగౌరవము, మాకు కూడా సగౌరవమే. దిక్కులనే అంబరాలుగా 8 దిక్కులను వస్త్రాలుగా ధరించారు. ఆయన విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నారు. కాబట్టి సాంబ సదాశివులకు ప్రత్యేకమైన వస్త్రాలు అవసరము లేదు. గజ చర్మాంబరధర అన్నారు. ఆయన భక్తవత్సలుడు. భక్తుల కొరకే భక్తులు కోరితే కాబట్టి దయచేసి అక్కడ నుంచి తొందరగా స్వామివారికి కూడా శ్రీ వేదభారతి పీఠం తరఫున పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ జరిగే అద్భుతంగా ప్రతి హిందువు చేసుకునే ప్రతి కార్యక్రమం కూడా దైవ కార్యంగా భావిస్తున్నాం మనం అందరం. ఈ దైవ కార్యంలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపట్లో హారతి కూడా నిర్వహించబడుతుంది. మీరు చేసే ఈ ఓడిబియ్యం కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తే కనుల విందుగా చేసుకునే ఈ గోదావరి హారతిని
शिवाय ओम कार्तिक लक्ष्मी नारायण दामोदर ओम नमः शिवाय ओम कार्तिक लक्ष्मी नारायण दामोदर ओम नमः शिवाय ओम कार्तिक लक्ष्मी नारायण दामोदर ओम नमः शिवाय ओम हर हर महादेव शंभो హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా Om
महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपत ब्रह्मणोऽधिपत ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो। अन्नमवरुन्धे पात्राणि भवन्ति पात्रे वा शाकाहारती सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं प्रापयेदो महानः। ॐ श्रीरङ्गमा जातवेद